మహేంద్ర పటేల్ న్యూమరాలజీ. మహేంద్ర పటేల్ న్యూమరాలజీ. మహేంద్ర పటేల్ న్యూమరాలజీ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ మహేంద్ర పటేల్ న్యూమరాలజీ. నేను సిహెచ్ మహేంద్ర పటేల్. పెళ్లి ముహూర్తం గురించి నేను చాలాసార్లు చెప్పాను. మనం ఫలానా డేట్లో పెళ్లి చేసుకోవద్దు, ఫలానా టైంలో పెళ్లి చేసుకోవద్దు, మీరే స్వయంగా తిరిగి కష్టాలలో వస్తారని 100 సార్లు చెప్పాను. కానీ చాలా తక్కువ మంది దీనికి, ఎందుకంటే పురోహిత్ ఎలా చెప్తారో ఆ ప్రకారమే మనం పెళ్లి చేసుకుంటాం. కానీ దానివల్ల మనం చాలా నష్టపోతున్నామండి. ఇప్పుడు పరిస్థితి, ఇప్పుడు చాలా టెక్నాలజీ పెరిగింది. పురోహిత్ గారు ఆ పెళ్లి ముహూర్తం పెట్టే వ్యక్తి కాదు. వాళ్ళకు ఒక బుక్ వస్తుంది ప్రతి సంవత్సరం, పంచాంగ బుక్. ఆ పంచాంగ బుక్ ఒక వ్యక్తి రాస్తాడు. ఆ వ్యక్తి ఈ డేట్లో పెళ్లి అంటే ఆ డేట్లో మనం పెళ్లి చేసుకుంటాం. ఈ డేట్ల గ్రహ ప్రవేశం అంటే మనం ఈ డేట్ల గృహ ప్రవేశం చేసుకుంటాం. ఆ పంచాంగంలో ఏది రాసి ఉంటుందో అదే అయ్యగారు చూసి మనకు చెప్తారు. అయ్యగారు స్వయంగా చూసి స్వయంగానే చేసేది కాదు. అంటే పంచాంగ బుక్ చూసే వాళ్ళు పెళ్లి ముహూర్తాలు పెడతారు. మరి ఆ పంచాంగ బుక్ రాసిన వ్యక్తి ఏమైనా దేవుడా? కాదు కదా. ఆయన కూడా తప్పు చేయొచ్చు కదా. ఆయనకు సంఖ్యాశాస్త్రం నాలెడ్జ్ లేని వల్ల ఇప్పుడు ఇంతమంది ఇప్పుడు పెళ్ళిళ్ళు బాగా పెరుగుతాయి. దానివల్ల విడాకులు, డైవర్స్లు ఎంత పెరుగుతాయండి. మరి అన్ని చూసి పెట్టినాక అయ్యగారులు ఫలానా ముహూర్తంలో వీరిద్దరికి చాలా బాగున్నారు అన్నాక మరి 6 నెలలకి, సంవత్సరానికి ఎందుకు విడాకులు తీసుకుంటారు? ఎందుకు గొడవలు ఎత్తాని? ఎందుకు ఈ పరిస్థితి అవుతానంటే ఆ పంచాంగం రాసే వ్యక్తి పర్ఫెక్ట్ కాదండి. ఆ పంచాంగం చేసిలా అనే పెళ్లి ముహూర్తాలు పెట్టింది అని రాంగ్ అని. పెద్ద పెద్ద వ్యక్తులు కూడా, పెద్ద పెద్ద కుటుంబాలు కూడా, హీరోలతో కాంచలి సామాన్య వ్యక్తి కూడా అలాంటి దానికి బలి అయిపోతాడు. ఆయన చెప్పిన ఏ వ్యక్తి ఆ పంచాంగం రాస్తాడో ఆయనకి ఏ రకంగా నాలెడ్జ్ ఉన్న వల్ల ఆయనే ఆ రకంగా పెళ్లి డేట్లు, గృహ ప్రవేశం ముహూర్తం రాస్తాడు. అయితే మేము చెప్పేది ఏంటంటే సంఖ్యాశాస్త్ర ప్రకారంగా వాళ్ళు చెప్పే పెళ్లి ముహూర్తాలు రాంగ్ అండి. ఇప్పుడు నవంబర్ నెలలో పెళ్లి ముహూర్తాలు సంఖ్యాశాస్త్ర ప్రకారం లేవండి. కానీ పెళ్ళిళ్ళు జరుగుతాయి కదా. ఒక్క పెళ్లి జరిగినా కూడా దానిలోకి వెళ్ళి ఒక 100 పెళ్లి జరిగితే మాత్రం 90% పెళ్లిళ్ళు ఫెయిల్ అయిపోతాయి. నవంబర్ నెలలో అసలు ముహూర్తాలు లేవు పెళ్లి ప్రకారం సంఖ్యాశాస్త్ర ప్రకారం అసలు మ్యారేజ్లే లేవు. మీరు 1వ తారీఖు పెళ్లి చేసుకుంటే దాన్ని పంచాయతీ ముహూర్తం అంటామండి. మళ్ళీ కలిసి ఉండొచ్చు పంచాయతీ చేసినా, పంచాయతీ ముహూర్తం అంటే చిన్నపాటు గొడవలు అవుతాయి. అంటే ఇది ఓకే, ఈ 1 నెలలో ఈ 1వ తారీఖు పెళ్లి అయిందనుకోండి, పంచాయతీ అంటే ఎక్కడెక్కడ జరుగుతుందో పెద్ద విషయం కాదు. అదే 2వ తారీఖు మ్యారేజ్ జరిగింది అనుకోండి, దాన్ని కొంత నాన్ డెవలప్మెంట్ మ్యారేజ్ డేట్ అంటారు. అబ్బాయికి పరిస్థితి ఎలా ఉంటుందంటే మాత్రం ఆయన డెవలప్మెంట్ కాకుండా ఆగిపోతుంది. ఏమంటే పెళ్లి ముహూర్తం 2వ తారీఖు వాళ్ళని చేసుకున్నారనుకోండి, అది పర్ఫెక్ట్ కాదు. అంటే 2 అంటే 2వ తారీఖు, 11వ తారీఖు, 20 తారీఖు, 29 తారీఖు ఇలాంటి డేట్ల పెళ్లి చేసుకున్నారనుకోండి, అది నాన్ డెవలప్మెంట్ అంటారు. అంటే ఏ అబ్బాయి దీనిలో మ్యారేజ్ చేసుకుంటారో వాళ్ళ ఫ్యూచర్ అన్నది ఆగిపోతుంది, వాళ్ళ డెవలప్మెంట్ అన్నది ఆగిపోతుంది 2వ తారీఖు. అలానే 3వ తారీఖు మనం పెళ్లి చేసుకుంటే మాత్రం ఓకే, కానీ గొడవలు అప్పుడప్పుడు అవుతూ ఉంటుంది, పర్వాలేదు. కొంతవరకు 3వ తారీఖు పెళ్ళైనా ఓకే. 3, 12, 21, 30 అది కూడా అంత బ్రహ్మాండమైన ముహూర్తం మేము అనము. కానీ గొడవల తకాజాలు ఎక్కడ ఉంటుంది ఇవాళ రేపు అన్నది 3వ తారీఖు మేము ఓకే అనుకుంటాం. 3వ తారీఖు పెళ్లి చేసుకున్నా, 12వ తారీఖు పెళ్లి చేసుకున్నా, 21వ తారీఖు పెళ్లి చేసుకున్నా, 30వ తారీఖు పెళ్లి చేసుకున్నా కొద్ది గొప్ప నడుస్తుంది ఈ బండి. కానీ 4వ తారీఖు పెళ్లి చేసుకున్న వ్యక్తి 4, 13, 22 తారీఖు, 31వ తారీఖు పెళ్లి జరిగితే మాత్రం అది డైవర్స్కి దారితీస్తుంది, అది పంచాయతీకి దారితీస్తుంది. అది కొంతమందికి పిల్లలు ఉండకపోవచ్చు, కొంతమందికి డైవర్స్ తీసుకోవచ్చు, కొంతమంది గొడవలు పెట్టుకుంటూ ఉండొచ్చు, కొంతమందికి అసలు ఆస్తి అనేది ఉండకుండా టోటల్ అప్పుల పాలు కావచ్చు. 4వ తారీఖు పెళ్లి చేసుకున్న వ్యక్తి, 13వ తారీఖు పెళ్లి చేసుకున్న వ్యక్తి, 22 తారీఖు చేసుకున్న పెళ్లి వ్యక్తి, 31వ తారీఖు ఈ నెలలో చేసుకున్న వ్యక్తికి చాలా లాస్ అవుతుంది. అసలు మంచి ముహూర్తం కాదు ఈ నెలలో పెళ్లి చేసుకుంటుంది. అదే 5వ తారీఖు పెళ్లి చేసుకున్నారనుకోండి, 5, 14, 23 ఈ పెళ్లి అసలు నిలబడదండి. 5, 14, 23 తారీఖు పెళ్లి చేసుకున్నది ఇది డైరెక్ట్ డైవర్స్, లేకపోతే గొడవలు, చికాకులు, ఏదో ఒక సమస్య తీసుకొచ్చి అసలు మేము ఎప్పుడు కూడా 5, 14, 23 తారీఖు పెళ్లి చేసుకోని ఎవరికి చెప్పలేదండి. అసలు ఎవరికి చెప్పమండి. ఎవరైనా ఎంత పెద్ద పండితనం మీకు చెప్పి ఈ తారీఖులో పెళ్లి చేసుకుంటా అంటే మాత్రం
మీకు అనుకోకుండానే ఎన్నో కష్టాలు వస్తాయి. అసలు మనిషికి ప్రాణగండం కూడా ఉంటుందండి. 5, 14, 23 తారీఖు పెళ్లి చేసుకునే వ్యక్తికి వాళ్ళ అమ్మ నాన్న ముందే వాళ్ళ పతనం అన్నది మనం చూడొచ్చండి. అంటే ఏరు అంటే ఎవరు 5, 14, 23 తారీఖు పెళ్లి చేసుకుంటారో వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ పిల్లలకు భవిష్యం అన్నది డౌన్ అవుతున్నప్పుడు వాళ్ళ కళ్ళతోనే చూస్తారండి. అందుకని 5, 14, 23 తారీఖు అసలు ఈ నెలలో పెళ్లిళ్ళు లేవు. 6 తారీఖు అండి. 6 తారీఖు పెళ్లి చేసుకోవచ్చు. ఆమె పెద్ద ఇబ్బందికరంగా ఏమైతే లేదు. 6, 15, 24 తారీఖు పెళ్లి చేసుకోవచ్చు. కానీ అంత మాత్రం కూడా హ్యాపీనెస్ ఉండదు. ఇద్దరు అప్పుడప్పుడు గొడవలైతే పడరు కానీ జీవితంలో ఒకరికొకరు ఏడ్చుకుంటూ ఉంటారు. ఎందుకు చేసుకున్నారా బాబు వీనితోని పెళ్లి అన్న ఫీలింగ్ వస్తుంది. 6 తారీఖు పెళ్లి చేసుకుంటా కలిసిమెలిసి ఉండి కూడా గొడవలు చేసుకుంటా కూడా జీవితకాలంలో కలిసిమెలిసే ఉంటారు. 7వ తారీఖు పెళ్లి చేసుకున్న వ్యక్తి జీవితకాలం అంతా ఏడ్చుకుంటా కోర్టు చుట్టూ తిరుగుకుంటా మళ్ళా ఏమంటారు డైవర్స్ గురించి లేకపోతే పెళ్ళైనాక పిల్లలు కాకుండా ఫైనాన్స్ లాస్ నంబర్ అన్నది 7వ తారీఖు పెళ్లి చేసుకున్న వ్యక్తులు 7, 16, 25. 7 తారీఖు పెళ్లి చేసుకున్న కొద్ది దెబ్బ తగులుతాయి. 16 తారీఖు చేసుకున్న వ్యక్తికి అయితే బాగా దెబ్బ తగులుతాయి. 16 తారీఖు పెళ్లి చేసుకున్న వ్యక్తి ఈ నెలలో నవంబర్లో మాత్రం సర్వం అప్పుల పాలయ్యి డైవర్స్ కూడా తీసుకోవచ్చు. ఈ నెలలో 16 తారీఖు కూడా 25 తారీఖు కూడా సేమ్ టు సేమ్ అస్సలు కలవదు. ఎవరన్నా కూడా ఈ డేట్లో పెళ్లి చేసుకుంటే చాలా కష్టాలు ఇద్దరికి అబ్బాయికి అమ్మాయికి చాలా కష్టాలు వస్తాయండి. అది 8వ తారీఖు. ఈ 8వ తారీఖు అయితే మేము డైరెక్టే వద్దంటాం. ఈ 8, 17, 26 తారీఖు పెళ్లి చేసుకున్నాడు ప్రపంచంలో అసలు చరిత్రలో లేడు వాడు సుఖపడ్డాడు. ఆ వ్యక్తి 8వ తారీఖు పుట్టినోడు అయితే మాత్రం కొద్ది గొప్ప కలిసిమెలిసి ఉండొచ్చు కానీ మాత్రం ఫైనాన్స్ మాత్రం వాళ్ళకు కూడా ఉండదు, డెవలప్మెంట్ ఉండదు, లాస్ అయిపోతూ ఉంటారు. 8 తారీఖు పెళ్లి చేసుకుంటారు. అలాంటి 9 తారీఖు, 9 తారీఖు, 18 తారీఖు, 27 తారీఖు 9 తారీఖు పెళ్లి చేసుకున్న వ్యక్తి కొద్దిగా మంచిగానే అప్పుడప్పుడు గొడవ అవుతుంది కానీ మంచిగానే కలిసిమెలిసి ఉంటారు. 18 తారీఖు రోజు కూడా మంచిగానే కలిసిమెలిసి ఉంటారు. కొద్దిగా గొప్ప 18 తారీఖు వరకు కొద్దిగా గొడవ బాగా పెరగచ్చు కానీ 27 పెళ్లి చేసుకున్న వ్యక్తి కూడా కొద్దిగా హ్యాపీగానే వీళ్ళందరికన్నా ఇవన్నీ కొద్దిగా అంత నయం. అంటే 9, 18, 27 తారీఖు, 6, 15, 24 తారీఖు తప్ప 1, 10, 19, 28 తారీఖు చిన్న గొప్ప పంచాయతీలు అయ్యాయి కూడా మళ్ళా పెళ్లి సెటిల్ అయిపోతుంది. కానీ మిగతా మాత్రం సెటిల్ కావాలంటే చాలా కష్టం అండి. నవంబర్ నెలల పెళ్లిళ్ళ ముహూర్తం మాత్రం చాలా డేంజర్గా ఉన్నాయి. ఎందుకంటే చాలా కష్టాలు ఎక్కువ. ఎందుకంటే చూసుకోండి, ఒకవేళ మీరు కూడా ఈ తేదీలో పెళ్లి చేసుకున్నారనుకోండి మీకు ఇలా గడుపుతూ ఉన్నది ఇలానే జరుగుతూ ఉంటే మాత్రం దానికి ఎలా బాగా చేయాలని మాకు కంపల్సరీ కాల్ చేయండి. దానికి మీకు పరిహారం మేము చెప్తాం. ఎలా చేసుకోవాలి, ఏం చేసుకోవాలని అప్పుడు మీరు కూడా మంచిగా ఉండొచ్చు అందరితో పాటు. నవంబర్ నెలలో అంత ముహూర్తాలు ముంచుకెళ్ళవు. దానివల్ల మీకు చాలా కష్టాలు రావచ్చు. దయచేసి ఎవరైనా నవంబర్ నెలలో పెళ్లి చేసుకుంటే చూసుకోండి. ఒకవేళ 1 నెల తర్వాత, 1 సంవత్సరం తర్వాత మీకు అలానే జరుగుతూ ఉంటే మాత్రం వెంటనే కాల్ చేసి మీరు దీనికి పరిష్కారం అనేది మాత్రం తీసుకోండి. లేకపోతే ఇద్దరికి బాగా కష్టాలు వస్తాయి. ఓకే అండి. మీకు ఆ వీడియో వస్తే కంపల్సరీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ మీకు నవంబర్ నెల ఈ 2024లో పెళ్లి ముహూర్తం ఎలా ఉంటుంది ఆ విషయంలో నేను చెప్పాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.